మురళీకృష్ణ. సార్ నమస్తే అండి. నా మాట నమస్తే. వినిపిస్తుందండి? వినపడుతుంది. వీడియో రావట్లేదు బ్రదర్. అంటే వీడియో అంటే కొద్దిగా లైటింగ్ ఇది ఉంది ఇక్కడ. ఇప్పుడు మామూలుగా మీరు దశమ భాగం గురించి న్యూ టెస్ట్మెంట్ లో లేదంటూ ఉన్నారు కదా, దాని గురించి మాట్లాడదామని సార్. మీరెవరు బ్రదర్? క్రిస్టియనా, హిందూనా? నేనండి ఆ? క్రిస్టియన్, హిందువుని కాదులేండి. ఓకే, క్రిస్టియన్వా? ఇప్పుడు నేను క్రిస్టియన్ అండి. ఇప్పుడు ఈ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తర్వాత అదేంటి, మీరేమన్నా ఏమనుకోకపోతే మీరు చెప్పగలుగుతారా? నేను అనుకుంటాను బ్రదర్. అనుకుంటారా సార్? మీరు అనుకున్నట్లయితే అనుకుంటాను మరి. అనుకున్నట్లయితే నేను వద్దు అనుకుంటాను, కానీ. చాలా ఫీల్ అవుతాను. ఓకే, ఓకే. తర్వాత ఇప్పుడు దశంభాగం అనేటటువంటిదండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో రాయబడినటువంటి ధర్మశాస్త్రంలో లాలో లేకుండా అంతకంటే ముందుగానే అబ్రహాము గారు ఇచ్చారండి. ఒకటి. రెండు, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది, అది తప్పనిసరిగా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. మూడు, ఆ యొక్క దశంభాగం అనేటటువంటిది సేవ కొరకు, పరిచర్య కొరకు వాడబడటం అనేది జరుగుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్. ఒకటి మీ పాయింట్ ఏంటంటే ఇక్కడ దశంభాగం అనేది ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అప్లై అవుతుంది అన్నది, అంతేనా? అంటే ప్రశ్న నేను అడిగే దాంట్లో నుంచి ప్రశ్న కూడా మీరే చెప్పి జవాబు కూడా మీరే చెప్పటం అది అంత పెద్ద నేను మిమ్మల్ని క్లారిటీ తీసుకుని నేను అడగట్లేదు, నేను క్లారిటీ తీసుకున్నా, అంతేనా? నేను చెప్తున్నానండి. ఒక్క నిమిషం, నన్ను ఫినిష్ చేసిన తర్వాత మీరు చెప్పండి. తర్వాత న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి యేసు ప్రభు వారు మీరు ప్రేమను, కరుణను వాటిని వదలక వాటిని చేయించి వీటిని వదలొద్దు అని బైబిల్లో యేసు ప్రభు వారు మన మత్తయి సువార్తలో గాని, లూకాలో గాని 2 చోట్ల ఉన్నట్లుగా ఉందండి. ఆ తర్వాత పౌలు గారు ఎక్కడా కూడా దశంభాగం అనేది ఆ 10% అనేటటువంటిది ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. మీరు చెప్తున్న దానికి అనుగుణంగానే ఆయన ఎక్కడా కూడా పౌలు గారు ఎక్కడ చెప్పలేదు. కానీ 2 కొరింథీ రాసిన పత్రికలో దోస్ హూ సో రీపింగ్లీ దే విల్ హ్యావ్ అకార్డింగ్లీ అన్నమాట. అంటే ఎవరు ఎంత కొద్దిగా విత్తుతారో వాళ్ళు అంతగానే ఫలం కోస్తారని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అసలు మనం న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా దేవునికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఒకటి. రెండోది, ఇవ్వాలనుకుంటే పర్సంటేజ్ అన్నా ఒక 1% ఇవ్వచ్చా, 2 ఇవ్వచ్చా, 10 ఇవ్వచ్చా, 20 ఇవ్వచ్చా, ఎలా ఇవ్వచ్చు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, అభిప్రాయం కాదు, లేఖనం చెప్తా. కానీ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే ముందుకు వెళ్తాం. చెప్పండి. దశంభాగం అనేది ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది అని ఎందుకు కోట్ చేశారు? ఎందుకు కోట్ చేశానంటే, మనం దేవునికి ఇచ్చేటటువంటి ప్రాసెస్ అనేది గాడ్ ఈజ్ అ గివర్ అండి. ఆయన ఎప్పుడు మనకి ఇస్తుంటారు, మనం కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవ్వటం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండి. అది న్యాచురల్ ప్రాసెస్. అది మీరు అడిగిన ప్రశ్న నేనేం చెప్తున్నానంటే, ఇవ్వటం అనేటటువంటిది లాకి కంటే ముందుగాను, లా తరువాత గాను ఇట్స్ సో న్యాచురల్ ప్రాసెస్ అండి. తప్పనిసరిగా మనం ఇతరులకు ఇస్తూనే ఉండాలి. సో అది లాకు బయట ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అప్లై అవుతుంది అంటారు, అంతేనా? ఇప్పటికి అప్లై అవుతుంది అని అంటే, ఇప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా ఇట్స్ వాలంటరీ అండి. ఏంటి, 10% ఇవ్వటం అనేది వాలంటరీ. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నేను చెప్పేదేనండి. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇవ్వకపోతే మానేయండి. మీరు 1% ఇస్తే నో ప్రాబ్లం, మీరు 1% ఇస్తే అకార్డింగ్లీ యూ విల్ రిసీవ్ ఇట్ అండి, అంతేనండి. అందుగురించి దాంట్లో అది క్లారిటీగా న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న టీచింగ్ అయితే అదండి. నేనేమంటానంటే, అసలు మనం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఏది దేవునికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? మీరు ప్రశ్న దశంభాగం గురించి అడుగుతున్నారా, కానుక గురించి అడుగుతున్నారా? ప్రశ్న దశంభాగం గురించేనండి. ఇప్పుడు దశంభాగం అనేటటువంటి ఇక్కడ ఏంటంటే రెండు మీరు క్లబ్ చేస్తున్నారు. కాసేపు దశంభాగం అంటారు, కాసేపు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అంటారు. ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది కానుక. కానుక పర్టికులర్ గా మాట్లాడుకుందాం. పర్టికులర్ గా దశంభాగం గురించి అడుగుతున్నారా, కానుక గురించి అడుగుతున్నారా? నేను ఇవ్వటం గురించి అడుగుతున్నానండి. దశంభాగం ఇవ్వటం అంటే కానుకల రకాల్లో దశంభాగం ఒక రకం. ఓకే, ఆ దశంభాగం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? వస్తాను అక్కడికి. మనం దేవుడికి ఇచ్చేదాన్ని కానుక అంటాం, దేవుని సేవకి ఇచ్చేదాన్ని కానుక అంటాం. ఇందులో రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో దశంభాగం అనే రకం పాత నిబంధన సంబంధించిన రకం. ఓకే, కొత్త నిబంధన సంబంధించిన రకం కాదు అది. దేవుడికి ఇవ్వడం అనేది ప్రారంభం నుంచి ఉంది. ప్రారంభం నుంచి దేవునికి ఇవ్వడం ఉంది.
ఓకే. అయితే ప్రత్యక్ష గుడారం ఏర్పాటైన తర్వాత, ప్రత్యక్ష గుడారం లేవి గోత్రం పనిచేయడం ప్రారంభించిన తర్వాత వచ్చింది ఈ దశమ భాగం అనేటువంటి వ్యవస్థ. ఉమ్, అయితే అంతకంటే ముందు దశమ భాగం అనేది అబ్రహాం ఇచ్చాడు కదా, అదేంటంటే దేవునికి ఇచ్చేటువంటి దాన్ని ఇక్కడ లీగలైజ్ చేశాడు ధర్మశాస్త్రంలో. ఓకే. ధర్మశాస్త్రంలో ఉన్న చాలా మట్టుకు విషయాలు ధర్మశాస్త్రానికి ముందు కూడా ఉంటాయి. ఉమ్, అయితే అది చట్టబద్ధం చేశాడు ధర్మశాస్త్రంలో. ఓకే. అలా ఏంటంటే దశమ భాగం అనే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చట్టబద్ధం చేశాడు. తర్వాత ఉమ్, అది ఈ ధర్మశాస్త్రం పోయింది కదా, అంటే లేవి వ్యవస్థ పోయింది కదా, అప్పుడు అది అప్లై కాదు. అది కానుకైతే ఉంటది, ఓకే. కానుకైతే కంటిన్యూ అవుతుంది. కానుక ఓకే. మీరు రూపాయి ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు, ఉమ్, లేకపోతే సంఘమే మీకు కానుక ఇవ్వచ్చు. ఉమ్, కానుక అన్నది 1 వే కాదు, 2 వే. ఉమ్, మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే సంఘమే మీకు ఇవ్వాలి. ఉమ్, వారి వారి అక్కర కొలది వారు పంచి పెట్టారు, సమిష్టిగా పంచుకున్నారు. ఉన్న వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు పంచుకున్నారు. అందరూ సమిష్టిగా ఉన్నారు. ఇది కొత్త నిబంధన చర్చ్. ఇది కానుక అన్నది నీకు ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు, నీకు ఎంత ప్రేరేపణ వస్తే అంత ఇవ్వచ్చు, ఎంత సామర్థ్యం ఉంటే అంత ఇవ్వచ్చు. అయితే అంటే ఇచ్చేటప్పుడు ధారాళంగా మీరు ఇవ్వాలి. ఇందులో ఇక్కడ దశమ భాగం ఇక్కడ రాదు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న మాట. ఇప్పుడు ఉం. మీరు దశమ భాగం మీద చాలా నిక్కచ్చిగా మీరు దశమ భాగం ఇవ్వటానికి లేదు, అది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాక్టీస్, న్యూ టెస్ట్మెంట్ లో మీరు ఎలా చేస్తారని మీరు చెప్తున్నప్పుడు ఉం. ధారాళంగా ఇవ్వాలని మీరు ఎలా చెప్పగలుగుతారు మళ్ళా? వెరీ గుడ్. ఇక్కడ నా ప్రసంగాలు ప్రారంభం నుంచి ఈ రోజు దాకా వినండి. దశమ భాగం ఇవ్వకండి కాదు నేను మాట్లాడుతుంది, దశమ భాగం అడగకండి నేను మాట్లాడుతుంది, దశమ భాగం మీద ప్రసంగాలు చేయకండి నేను మాట్లాడుతుంది, దశమ భాగాలు అడిగే వాళ్ళకి ఇవ్వకండి అని నేను మాట్లాడుతుంది. నా ప్రశ్న నా పాయింట్ మీకు అర్థమయ్యే లేవో. మీరు ఇంకొక ఎంత విషయం, ఆ? ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇంకొక విషయం నేను చెప్తాను. నేను ఒకసారి చెప్పనివ్వడు చెప్తాను ఆ, brother. అంటే పెట్టండి నా చెప్పండి. మాట అందరికి మిస్అండర్స్టాండింగ్ అయింది. నేను అన్నది మీరు ఎంత ఇవ్వాలనేది నేను ఎప్పుడు చెప్పలే. మీరు ఎంతైనా ఇవ్వచ్చు, రూపాయి ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. అది మీ వ్యక్తిగతం, అది మీ ప్రేరేపణ. మీకు నాకు వచ్చిన సంపాదనలో దశమ భాగం ఇద్దామనిపించింది, ఓకే ఫైన్ ఇవ్వు. కానీ నేను ఏమంటున్నానంటే పాస్టర్లుగా మీరు దశమ భాగం గురించి ప్రసంగం చేయకండి, అది పాత నిబంధన వ్యవస్థ. మరి నెక్స్ట్ ఇవ్వటం గురించి దశమ ప్రసంగం చేయొచ్చా? ఇవ్వటం గురించి ప్రసంగం చేయొచ్చా? ఇవ్వటం గురించి కూడా ప్రసంగం చేయదు. కొత్త నిబంధనలో ఇచ్చేదాని గురించి ప్రసంగం లేదు. ఉమ్, ఓకే. డబ్బు గురించి ప్రసంగం చేయకండి, క్రీస్తు ప్రాణత్యాగం గురించి ప్రసంగం చేయండి. మరి 2 కొరింథీయులకు మీకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 9వ వచ్చినది, 8వ అధ్యాయం శబాష్ 9వ అధ్యాయాల్లో ఉంది కదండి. శబాష్ అక్కడికి వస్తా, నాకు తెలుసు. ఇప్పుడు దాని కాంటెక్స్ట్ చెప్పు. ఆ అధ్యాయాల కాంటెక్స్ట్ నేపథ్యం ఏంటి? అది కానుక లేకపోతే చందానా? మీరు కానుక అనుకోండి, చందా అనుకోండి, ఇవ్వటం అనే దాని అనుకోవడం గురించి పక్కన పెట్టు, ప్రసిద్ధమైన పౌలు అనుకోవడం కాదు గారు ఇక్కడ, అనుకోవడం ఆ, కాదు. ఆ ఆ, 8వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటి ఒకసారి చెప్పు. కాంటెక్స్ట్ ఏంటంటే సేవకుల యొక్క సహాయం కొరకు. సేవకుల సహాయం అక్కడ ఉంది. చూద్దాం, ఓపెన్ చేద్దాం, ఏముంది దాంట్లోనండి. వెరీ గుడ్, చేయండి. చేసి సేవకుల సహాయం కోసం చూపించండి అక్కడ. ఒక్క నిమిషం. అక్కడ మాసిదోనియా సంఘాల మీద విస్తరించబడినటువంటి దేవుని కృపను గురించి రాస్తూ, in a great tide of affliction the abundance of their joy and their deep poverty abounded in riches of their liberality. బ్రదర్ ఇంగ్లీష్ లో చదవమని నేను అడగలే, కాంటెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అది చూస్తున్నానండి, అది కాంటెక్స్ట్ చూస్తున్నాను. ఒక్క నిమిషం. చూడు. కాంటెక్స్ట్ ఎప్పుడు బ్రదర్? నాకు అక్కడ కాంటెక్స్ట్ ఏం కనిపించట్లేదండి. నాకు కాంటెక్స్ట్ ఏం కనిపించట్లేదు అక్కడ. కనిపించట్లేదా? ఇప్పుడు కనిపించకపోతే మీరు కనిపించకపోతే నేను అడిగేది చెప్పండి. కనిపించకపోతే సేవకుల కొరకు సహాయం అని ఎందుకన్నారు? ఆగండి, నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. 2 నిమిషాలు అవుతాను. నౌ కాన్ఫరింగ్ ద మినిస్టరింగ్ టు ద సెయింట్స్ ఇట్ ఈస్ సూపర్. అది 9వ అధ్యాయం 1వ వచనంలో ఉందండి అది. ఓకే, చదవనా నేను? చదవండి. ఓకే. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి నీ పేరట వ్రాయట నాకు అగత్యము లేదు. ఏముంది అక్కడ?
మినిస్టరింగ్ టు ద సెయింట్స్ అండి. సెయింట్స్ అంటే విశ్వాసులు అవ్వచ్చు, తర్వాత దేవుని సేవకులు కూడా మీకు తెలుసు అంటే తెలుసు అని చెప్పండి, లేకపోతే తెలియదు అంటే నేను చెప్తాను, జనాలు వింటారు, చూసేవాళ్ళు. అది మీరు కొద్దిగానండి కొద్దిగా మాట్లాడేటప్పుడు మీ యొక్క చాలా రెస్పెక్టబుల్ గా హంబుల్ గా మాట్లాడాలి కదా. మరి వాక్యాన్ని చెప్పేటప్పుడు మీరేమన్నారు? సేవకుల కొరకు అన్నారు, దానికి కాంటెక్స్ట్ చూపించలేదు. ఇప్పుడు దీన్ని చూపించాను, నేనేమన్నా సైన్స్ అన్నారు, నేనేమన్నాను? నేను గౌరవంగా అడుగుతున్నాను, మీకు తెలుసా తెలీదా అని అడిగాను. నేనే తప్పు మాట్లాడలేదు. తెలియదండి, చెప్పండి. వెరీ గుడ్. తెలీదు అన్నప్పుడు ఒప్పుకుంటే అయిపోయింది బ్రదర్. తెలీదు అంటే అయిపోయింది. రండి ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక, చెప్తున్నాం కదా, ఇది 8-9 అధ్యాయాలు ఇవ్వటం గురించి నుంచి చెప్తున్నాను. అదే మీతో వచ్చిన సమస్య ఏంటంటే తెలీదు, దాని రీజన్, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఏంటి ఆ చందా అని, పరిశుద్ధుల కొరకైన చందా ఏంటని చెప్తున్నా ఇక్కడ. చెప్పండి. అది అక్కడ ఏమన్నాడు? అక్కడ మాసదేవుని సంఘం అని ఎత్తాడా? అది కొరింథీ సంఘం. ఇంతకి మాసదేవుని వాళ్ళు ఎవరు? ఇంతకి అది ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, అది తెలియాలి కదా మనకి. దానికి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం, 25-26. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు. మీరు అదే చూపించింది 9వ మొదటి వచనం. అవును, పరిశుద్ధుల కొరకు పరిచర్య అది ఇదే, అందుకే చెప్తున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు, యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఆ పరిచర్య ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉంది. ఏం పరిచర్య? పరిశుద్ధుల కొరకు పరిచర్య. ఏంటి ఆ పరిచర్య? ఎంతకి ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందావే ఇష్టపడిరి. చందా. ఇంతకీ వాళ్ళకి ఏమొచ్చింది? యెరూషలేములో అగబు అనే ప్రవక్త ప్రవచించాడు కదా అపోస్తుల కార్యంలో. ఏమని? భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతుందని ప్రవచించాడు కదా. ఆ కరువులో యెరూషలేములో ఉన్న సంఘములో పేదలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ కోసమని ఆయన వెళ్ళిన ప్రతి సంఘములోనూ వీళ్ళని మీరు పోషించాలి. కరువులో పాస్టర్లను కాదు, విశ్వాసుల్ని వినండి, విశ్వాసులను పోషించాలని ప్రతి సంఘంలోనూ ఆ చందా పోగు చేసి రోము నుంచి గాని, లేకపోతే అకయ నుంచి గాని, మాసదేవుని నుంచి గాని ఆ చందాను తీసుకుని వచ్చి వాళ్ళను పోషించాడు, కరువులో పోషించాడు. మీరు దీన్ని దేనికి లింక్ పెట్టారు? దీన్ని మీరు తీసుకెళ్లి సేవకులకు ఇవ్వాలనే దానికి లింక్ పెట్టారు. సరేనండి, మీరు చెప్పిన దాన్ని ఇప్పటి వరకు చెప్పుకున్నట్లయితే సేవకులు బ్రతికేది ఎలాగా? ఓకే, ఇది సెకండ్ వేరే క్వశ్చన్. ఇది ఈ వేరే క్వశ్చన్. ఇప్పుడు చెప్తా విను. పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పలేము. ప్రశ్న వెళ్తే అది ఎక్కువ హెవీ లోడ్ అవుతుంది, తెగొట్టుకుంటూ వెళ్తాం. ఓకే, ఈ కాంటెక్స్ట్ వేరే అయిపోయింది. పరిశుద్ధుల కొరకు పరిచర్య అంటే అయిపోయింది. ఇప్పుడు సేవకులు బ్రతకడం ఎలా? ఇది ప్రశ్న, మంచి ప్రశ్న. ఓకే, పనివాడు జీతానికి పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు. కళ్ళము దొక్కుతున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దు. మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? వాక్యోపదేశం పొందువాడు వాక్యాన్ని ఉపదేశించేవానికి సమస్త పదార్థాల్లో మంచి విషయాలు ఇవ్వాలి. రాయబడిందా? అవునండి. ఇవి సేవకుల కోసం సంబంధించినవి. అంటే నీకు జీతం ఇచ్చేది ప్రభు. నువ్వు నిజంగా కళ్ళము దొక్కుతూ ఉంటే నీ నోటికి చిక్కం పెట్టడు ఆయన. ఇకపోతే నువ్వు మందను కాస్తూ ఉంటే మంద పాలు తాగేదానికి అర్హుడు అవుతావు నువ్వు. ఇది ప్రభు ఇచ్చినటువంటి పరిచర్య ధర్మం. పాస్టర్లు కానుకలు తీసుకోవద్దని ఎక్కడ చెప్పలేదే. మన ఏమంటారు, క్రిస్టియన్ పద్ధతిలో ఈ ఆదివారం మనం కూడుకున్నప్పుడు ఎలాగుంటది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సమాజ మందిరం నుంచి వచ్చింది పద్ధతులన్నీ. సమాజ మందిరంలో ఎలాగుండేది? ప్రతి సమాజ మందిరంలో వెళ్ళగానే ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, బైబుల్ని చదివేవాళ్ళు. అంటే లేఖనాన్ని చదవడం, లేఖనాన్ని వివరించడం, లేఖనాన్ని ధ్యానించడం. రీడింగ్ అండ్ ఎక్స్పోజిషన్, టీచింగ్ అండ్ మెడిటేటింగ్, ఈ మూడు వేరు వేరు విషయాలు. ఇవి అయిపోయిన తర్వాత అందరూ
ఏమంటారు, వారి పాపాలు ఒప్పుకోవడం, అటు తర్వాత చందా పోగు చేయడం అనేది ఉంటది కానుక పెట్టి చివరిలో. ఉమ్, ఇది ఆ సమాజ మందిరాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు ఉంటారో ఆ వ్యక్తి తీసుకుంటాడు. ఇది ఉమ్, సమాజ మందిరం నుంచి ఉంది, ఇప్పుడు చర్చిలో ఉంది. వాళ్ళకి ఎంత ప్రేరేపణ వస్తే వాళ్ళు అంత వేస్తారు, తీసుకుంటారు. ఇందులో ఏంటి అసలు ప్రాబ్లం ఇక్కడ? నువ్వెందుకు వాక్యం వేదికెక్కి డబ్బు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నువ్వెందుకు మోటివేట్ చేస్తున్నావు జనాల్ని? వాళ్ళకి ప్రేరేపణ రాదా? బర్నబాకు ఎవరు మోటివేట్ చేస్తే చరస్థిర ఆస్తులు అమ్మాడు. అపోస్తుల కార్యంలో ఎవరు మోటివేట్ చేస్తే చరస్థిర ఆస్తులు అమ్మారు? ఉమ్, ఎవరు మోటివేట్ చేయాలని? వాళ్ళు క్రీస్తు గురించి ప్రకటించారు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి అనిపించింది క్రీస్తే మాకు దక్కితే ఈ ఆస్తి మాకెందుకు, ఆయన పేరట పిలువబడిన వారికి సేవ చేయాలి కదా, వాళ్ళకి అనిపించింది, వాళ్ళు ఇచ్చారు. ఉమ్, అందరు ఇవ్వలేసమా? కొంతమంది ఇవ్వలేదు. అందరూ ఇచ్చిన వాళ్ళు కాదు, అందరూ బిగబట్టిన వాళ్ళు కాదు, కొంతమంది ఇచ్చారు ఉన్నవాళ్ళు. లేని వాళ్ళకి ఉన్న దాంట్లో నుంచి పంచి పెట్టారు అపోస్తులు. ఉమ్, సో చర్చిలో అందరు ఇవ్వరు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంఘం ఇవ్వాలి. ఇది బైబిల్ చెప్పింది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, నేను మీలో ఎవని వెండిని గాని, ఎవని బంగారాన్ని గాని, ఎవని వస్త్రాన్ని గాని నేను ఆశించలేదు. నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి అవసరాల నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు అని మాట్లాడతాడు ఆయన. ఉమ్, కాబట్టి పాస్టర్ ఎలా బ్రతకాలి? ప్రభు కానుక నియమించాడు. ఆ కానుక గురించి ప్రసంగాన్ని ప్రభు ఇవ్వలేదు. ప్రభు ఎవరిని ఎంత ప్రేరేపిస్తే వాళ్ళంత తీసుకుని వస్తారు, వాళ్ళు ఇస్తారు, నువ్వు పోషించబడతావు. అల్టిమేట్ గా నిన్ను పిలిచింది ప్రభు, నీకు జీతం ఇవ్వాల్సింది ప్రభు, ఇస్తాడు ఆయన. నేను 2016 నుంచి పరిచర్య చేస్తున్నా, ఈ రోజుకి ఒక్కను కూడా నోరు తెరిచి అడగలే. నేను పోషించబడటం లేదా? పోషించబడటం లేదు. ప్రభువు మీద నమ్మకం పెట్టుకుని పరిచర్యకి రా, ప్రభు నీకు ఇస్తాడంతే. ప్రతి అవసరాన్ని తీరుస్తాడంతే. నీ భక్తికి జీవానికి కావాల్సిన ప్రతి దాన్ని తీరుస్తాడంతే. నువ్వు ప్రసంగం చేయొద్దు. అపోస్తులు కానుక గురించి ప్రసంగం చేయలేదు. అది బ్రదర్. అపోస్తుల ప్రసంగం గురించి కానుక చేయలేదని అంటానండి. ఇప్పుడు ఇవ్వటం అనేటటువంటిది ప్రతి వారు చేసే పని. ఇప్పుడు దశంభాగం ఇస్తున్నారు, మీరు దశంభాగం ఇవ్వటానికి ఇప్పుడు మీరు ఎలా ధ్వనిస్తున్నారంటే ఆ దశంభాగం అనేది ఇవ్వకూడదు, అసలు దశంభాగం అనేది లేదు. ఈ కాన్సెప్ట్ లో నుంచి ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు ప్రకారం ధ్వనిస్తా ఉన్నారు. ధ్వనించడం అంటే అలా అనిపిస్తా ఉంది మీరు చెప్పేటటువంటి తీరును బట్టి. తరువాత ధ్వనించడం అంటే ఏంటి? అదే పదం. ధ్వనించడం అంటే మీరు చెప్పేటటువంటి మీ భావం ఎలా ఉంది అని అంటే, అసలు దశంభాగం అనేది మీరు ఇందాక మీరు చూస్తా ఉంటే ఏదో దశంభాగం గురించి మాట్లాడుతా ఉన్నారు. దశంభాగం గురించి, దశంభాగం అనేది అదొక చెడ్డ వ్యవహారం లాగా, దశంభాగం ఇవ్వటం అనేటటువంటిది అదేదో ఒక పాపయుక్తమైనటువంటిది లాగా కనిపిస్తా ఉంది. పాపయుక్తం అని చెప్పలేదు. నేనేమంటున్నాను, ధ్వనించడం అంటే ఒకటేంటంటే దశంభాగం అనేది ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ధనాపేక్షతో నింపబడి ఉన్నాడు. డబ్బు గురించి ప్రసంగం చేయొద్దు, అది నేను మాట్లాడు. డబ్బు గురించి ప్రసంగం చేయొద్దు. మరి డబ్బు గురించి ప్రసంగం చేయొద్దని అంటేనండి, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అని ఎందుకు రాయబడింది? అందుకే కదా రాయబడింది, డబ్బు గురించి ప్రసంగం చేయొద్దని. ధనాపేక్ష సమస్తమైన కీడుకి ఎందుకు రాయబడింది అంటేనండి, ధనం గురించి సరైనటువంటి టీచింగ్ అనేది ఉండాలి కాబట్టి రాయబడింది. అంటే గివింగ్ గురించి ఎందుకు రాయబడింది? రాంగ్ కాంటెక్స్ట్ చెప్పావు. కాంటెక్స్ట్ తప్పు. పక్కకెళ్ళి విను. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే దైవజనుడు ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే దైవజనుడు ధనాపేక్ష కలిగి ఆగు దైవజనుడు ఎప్పుడైతే ధనాపేక్ష కలిగి ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి వాక్యాన్ని ట్విస్ట్ చేస్తాడు. ఎలాగైతే గెహాజీ నయమాను వెంట పరిగెత్తాడో అలా లోకం వెంట పరిగెత్తాల్సి వస్తుంది, సంపాదన కోసం పరిగెత్తాల్సి వస్తుంది. ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందరూ అదే పనిలో ఉంటారా? ఇక్కడ నేను మనుషుల గురించి మాట్లాడటం, ఆ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నా. అంతేగాని ప్రజల ధనాన్ని గురించి మనం ప్రసంగం చేయమని కాదు. వాళ్ళ ధనాన్ని గురించి మనం ఎందుకు ప్రసంగం చేస్తాం? వాళ్ళ ధనాన్ని గురించి మనం ప్రసంగం చేయం. అలాంటి ప్రసంగాలు బైబుల్ ఎక్కడ లేవు. దైవజనుడు ధనాపేక్ష కలిగి ఉండొద్దు అనే దానికి తిమోతికి చెప్పిన మాట అది. కరెక్ట్. అది మరి కాంటెక్స్ట్ అంటే పక్కన పెట్టావు. మన డబ్బు గురించి చెప్పకపోతే కాదు. మీరు చెప్పి అసలు డబ్బు గురించి మాట్లాడొద్దు అంటే ఆ కాంటెక్స్ట్ లో కూడా డబ్బు గురించి చెప్పకూడదు కదా మరి. దైవజనుడికి ధనాపేక్ష ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే ప్రజలకు కానీ ఈ రోజు ప్రజలు కూడా దైవజనుడికి లేకపోతే ప్రజలకు ఉండదు. వాళ్ళ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దైవజనుడు వీళ్ళు డబ్బులు వస్తాయి కదా, వీడు మోటివేట్ చేసి వీడు సంపాదించుకోవడానికి ఉండకూడదు. వాళ్ళకి సంపాదించి వాళ్ళు తింటారు, దాంట్లో తప్పేముండదు. ఇక్కడ ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే
వేదిక ఎక్కినప్పటి నుంచి దేవునికి ఎలా ఇవ్వాలి, దేవునికి ఎలా ఇస్తే ఆశీర్వదించబడతాం, అది ఎంత ఇస్తే ఇవ్వటం అనేది ఆశీర్వదించబడతాం. ఇవ్వటం అనేటటువంటిదంటే ఆ, ఇప్పుడు అదేంటంటే అది ఆరాధనలో ఒక భాగం అండి. అది మనం తప్పనిసరిగా ఇస్తాం, ఇవ్వకుండా ఎవరు ఉండరండి. మీరు ఇప్పుడు మరలా మన కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మరలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇవ్వద్దు అని నేను చెప్పలే, తీసుకోవద్దు అని నేను చెప్పలే, కానీ అదే మీరు అంటే నేనేమంటున్నానంటే బ్రదర్ కన్ఫ్యూజ్ అవుతండి, ఆగండి ఆగండి. మీరు మీ మీరు భావనలో మాకేమనిపిస్తా ఉందంటే అసలు బ్రదర్ మీకు దశమ భాగం ఏమనిపిస్తే అనేది నాకు తప్పు అనవసరం, అన్నట్లు కనిపిస్తుందండి. మీకు ఏమనిపించింది నాకు అనవసరం. ఇంత స్పష్టంగా నేను ప్రారంభం చెప్తున్నాను, నేను చెప్పిందంటే చెప్తున్నాను, మీకేమనిపిస్తే నాకెందుకు. అలాగండి. ఇప్పుడు మీరు చెప్పేటటువంటిది సరైన రీతిలో కన్వే అవ్వాలన్నది నా ఉద్దేశం. అప్పుడు 2 సార్లు వినండి, 3 సార్లు వినండి, ఈ మీకు అర్థం రోజు కాదు అంత నన్ను ఓపికలు ఏమంటావు. ఉన్న వాళ్ళు ఎవరున్నారండి? ఆ? అంత ఓపికలు ఉన్న వాళ్ళు ఎవరున్నారంట? అంత 2, 3 ఓపిక లేకపోతే సార్లు ఇంకెందుకు వినేటటువంటి మాట్లాడటము, పరిస్థితి అంత ఉండదు. ఓపిక లేకపోతే మరి ఏం చేస్తున్నాం ఇంతకి, దేవుని వాక్యం వినేదానికి ఓపిక లేకపోతే ఇంకేం చేస్తున్నాం ఇంతకి. అది మీరు మాట్లాడేటప్పుడు అంటే నేను అనేది ఆ, ఏంటంటే మీరు ఆ, అని నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కూడా సింగులర్ లో మాట్లాడకండి, అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. నేను గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మీరు అలాగే మీ మాట్లాడాలి కదా. పేరు మురళీకృష్ణ గారు, చాలా జాగ్రత్తగా ఆ, వినండి. నేను ఆ, ఎప్పుడు కూడా కానుక ఇవ్వద్దని చెప్పలేదు మురళీకృష్ణ గారు, కానుక ఓకే. తీసుకోవద్దని నేను చెప్పలేదు మురళీకృష్ణ గారు. ఆ, నేను చెప్పింది ఏంటంటే కానుకల గురించి ప్రసంగాలు పాస్టులు వేదిక మీద చేయకండి. ఒకవేళ చేస్తే చేశారు, కానీ కెమెరా ఆఫ్ చేసుకొని మీకు మీరు చెప్పుకోండి. ఒకవేళ మీరు ప్రసంగం చేస్తే ఒక్కసారి చేసి వదిలిపెట్టండి. ప్రతి ఆదివారం కానుకల గురించి ఎందుకు మోటివేట్ చేస్తున్నారు, దశంభాగం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అది పాత నిబంధన పద్ధతి కదా. కొత్త నిబంధన కానుక ఉంది, రూపాయి ఇచ్చిన కానుకే, ₹1,00,00,000 ఇచ్చిన కానుకే. మీరు డబ్బు కోసం మాట్లాడితే మీలో ధనాపేక్ష ఉంది, హృదయం నిండి ఉంది, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ధనాన్ని గురించి ప్రసంగాలు మానేసి క్రీస్తు సిలువు త్యాగాన్ని గురించి మీరు మాట్లాడండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆయన మీకు జీతం ఇస్తాడు, ఎవరికి ఎంత ప్రేరేపించాలో అంత ప్రేరేపించి ఇస్తాడు. అంతేగాని మీరు డబ్బు కోసమని సూక్ష్మంగా ఇండైరెక్ట్ గా మీరు మాట్లాడకండి అని నేను ప్రసంగం చేస్తున్నా మురళీకృష్ణ గారు. ఇది నేను చెప్తూ ఉన్నది. అంతేగాని మీరు తీసుకోవద్దని చెప్పట్లేదు, ఇవ్వద్దని చెప్పట్లేదు, ఇవ్వడం at the same ఆరాధన time కాదు నేను చెప్పట్లేదు. ఇంకోటండి, ఇప్పుడు మామూలుగా ఆ, ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఆ, లో వచ్చేటటువంటి రకరకాలమైన హిందూ మతోన్మాదులు చెప్పేది ఏంటంటే అసలు ఉమ్, పాస్టర్ అంటేనే దశమ భాగం. ఉమ్, అసలు పాస్టర్ ఉమ్. అంటే దశమ భాగం ఏంటంటే నాకు తెలియక అడుగుతాను. ఉద్యోగాలు అప్పుడు చేసే ఎవరిని వాళ్ళకి అడగాలి? మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ అలా గారు, కాదండి. అంటే మురళీకృష్ణ గారు నేను ఆగు నేను ఆగు నేను ఈ మాట మురళీకృష్ణ, చెప్పిన అలాగదు తర్వాత నేను అలాగదు. మీతో చెప్తాను. ఇప్పుడు నేను మీతోటి ఈ నాకేంటి మాట వాళ్ళతో మీతో పని. ఎందుకు అంటున్నానంటే ఈ మాట నేను మీతో ఎందుకు అంటున్నానో కూడా నేను ఒక్క నిమిషం, ఆ, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అది నేను దానికి నేను చెప్తున్నానంటేనండి, నేను మీకు ఇప్పుడు ఉమ్, అసలు పాస్టర్లు అంటేనే దశమ భాగాలు, పాస్టర్లు పనిచేసేదే దశమ భాగాల కొరకు, దశమ భాగాలు లేకపోతే వీళ్ళు బతకలేరు, ఇలాంటి ఒక ఉమ్. ట్రెండ్ తీసుకొస్తా ఉన్నారు కదా. ఈ ట్రెండ్ లో నేను అడిగేది ఏంటంటే అసలు శాలరీ లేకుండా పనిచేసేవాడు భూ ప్రపంచంలో ఎవడు లేడు. సరే, వాళ్ళ సంగతి వాళ్ళతో పక్కన పెడితే మీరు కూడా దానికి ఏంటంటే ఇదిగో వీళ్ళు దశమ భాగాలు వాళ్ళకు తోడైనట్లుగా కనిపిస్తుంది తప్ప గాని ఇప్పుడు యాంటీ క్రైస్ట్, ఇప్పుడు దాన్ని ఏమంటామంటే ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అంటే ఏంటంటే క్రీస్తు యొక్క బోధకు విరోధమైనటువంటిది కదా. మురళీకృష్ణ గారు, వాళ్ళు మనకేదో మురళీకృష్ణ డబ్బులు గారు, ఏదో వచ్చేస్తుంది అన్న మురళీకృష్ణ ఉద్దేశంతో గారు, మురళీకృష్ణ గారు, ఎంతసేపు నేను రిపీట్ చేసి చెప్పాను. నేను ఏం చెప్తున్నాను రిపీట్ చేసి చెప్పాను. మరలా మీరు అలా కనిపిస్తున్నారంటే మీ ప్రాబ్లం, అది నన్ను ఏం చేయమంటారు దానికి. మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మీరు ప్రయత్నం చేయట్లేదు. బ్రదర్, మిమ్మల్ని అర్థం చేసుకునేంత ఏమి లేదు ఇక్కడ. దశమ భాగం కోసం బాగా ఇబ్బంది పడుతున్నారు, దశమ భాగాన్ని కాదంటున్నాడు ఇబ్బంది పడుతున్నారు. నాకు అర్థమైంది. ఇందులో కొత్తగా విషయం ఉండదు ఇక్కడ. మీరు మామూలుగా ఏంటంటే మనం లెటర్ టు లెటర్ చూసుకుంటే దశమ భాగం అనేటటువంటిది న్యూ టెస్ట్మెంట్ బ్రదర్, ఇంతవరకు లెటర్ టు లెటరే చూసాం. ఎప్పటికీ ఉందండి. ఇంతవరకు లెటర్ టు లెటరే చూసాం. మీరు కోట్ చేసిన లెటర్స్ అందరూ చూసారు. మీకు అక్కడ ఏముండదో కాంటెక్స్ట్ తెలియదు. ఇప్పుడు మరలా వచ్చి లెటర్ టు లెటర్ చూస్తా అంటే ఏ లెటర్ చూస్తావు ఇంతకీ? మీరు మీతో ఉన్న ప్రాబ్లం అదేనండి. నేను చెప్పేది ఏంటంటే నేను మీతో రెస్ట్ తీసుకోండి.